నెక్స్ట్ వచ్చేసి సెయింట్ జెమియన్ మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం బికాజ్ హీఈస్ ద ఆథర్ అండ్ హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ న్యూ అట్లాంటిస్ అండి. అలాగే స్పిరిచువల్ వరల్డ్లోని మెటీరియలిస్టిక్ వరల్డ్లోని మనకి అబండెన్స్ అంటే అనంతత్వం కావాలంటే సెయింట్ జెమియన్ రేతో కనెక్ట్ అవుతూ ఉంటాము. ఇతను ఏంటంటే 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో పుట్టాడు. అక్కడ ప్యారిస్లో కొన్ని అతీంద్రియ రహస్యాలు టీచ్ చేసే స్కూల్స్ని, మిస్టరీ స్కూల్స్ని స్టార్ట్ చేశాడండి. అక్కడ మిస్టరీ స్కూల్స్తో పాటు సెయింట్ జెమియన్ ఫండ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సెయింట్ జెమియన్ ట్రస్ట్ ఫండ్, ఆ ట్రస్ట్ తాలూకా ఫండ్ ఏంటంటే మనీ అన్నమాట, ఫిజికల్ మనీయే. ఆ మనీ ఏంటంటే ఈవెంట్ అంటే మాయపొర తొలగించి ఈవెంట్ మేనిఫెస్టేషన్కి వర్క్ చేస్తారో వారందరికీ కూడా స్పెషల్ ఫండ్స్ అనేవి వస్తాయి. భూమి మీద ఉన్న మానవులందరికీ ఫండ్స్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఎవరైతే లైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి భూమిని అంటే ఈవెంట్ మేనిఫెస్టేషన్ లెవెల్కి భూమిని తీసుకొచ్చారో వాళ్ళందరికీ స్పెషల్ ఫండ్స్ అనేవి ఇవ్వబడతాయి. ఎందుకు ఆ స్పెషల్ ఫండ్స్ అంటే ఆ డైలీ లైఫ్లో ఈ లైట్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కనీస అవసరాలు సరిపోయేటట్టు ఆ ఫండ్స్ అనేవి బ్యాంక్ అకౌంట్లోకి వేయబడతాయి. వేయబడిన తర్వాత మిగిలిన అమౌంట్తో ఇప్పుడు ఏదైతే హీలింగ్ అని చెప్తున్నామో లేదంటే అడ్వాన్స్డ్ స్పిరిచువాలిటీ మొత్తం ఫస్ట్ కాంటాక్ట్కి రెడీ అవ్వడానికి, ఫస్ట్ కాంటాక్ట్ అంటే మీ అందరికీ తెలిసి ఉండాలి. ఫస్ట్ కాంటాక్ట్ అనేది విత్ అవర్ స్టార్ ఫ్రెండ్స్, విత్ అవర్ స్టార్ నేషన్స్, మన యొక్క నక్షత్రలోక వాసులతో మనము ఫిజికల్గా పరిచయం కాబడ్డం అనే దానికి అవసరమైన ఎనర్జీ వర్క్, లైట్ వర్క్ చేయడానికి ఈ ఎవరైతే కీ లైట్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే లైట్ వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ స్పెషల్ ఫండ్స్ అనేవి ఇవ్వబడతాయి. సో ఇప్పుడున్న మనం సంపాదించాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తేనే డైలీ అవసరాలు అనే వాటికి డబ్బులు వస్తాయి, మళ్ళీ అలా చెప్తూ ఇంకొంచెం మరి అంటే ఇప్పుడు మన అందరి సంగతి తెలుసు, మనం ఉద్యోగం చేస్తాము, ధ్యానం చేస్తాము, కాంతిని యాంకర్ చేస్తాము, అసెన్షన్ బాటలో ముందుకెళ్ళాలనే తపన ఉంటుంది, ఎన్నో మల్టీ టాస్కింగ్ ఉంటుంది మనకి. ఈవెంట్ తర్వాత ఏంటంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎర్నింగ్ మనీ. సంపాదన కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ లైట్ వర్క్ చేసుకుంటూ ఎవరైతే అంటే అందరికీ తెలుసు అండి, నేను లైట్ వర్క్ అని అప్పటికప్పుడు బోర్డు పట్టుకుంటే కుదరదు. ఎప్పుడు కూడా లైట్ ఫోర్సెస్ అందరినీ మానిటర్ చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ 144,000 మంది భూమి మీద ఉన్న అందరినీ మానిటర్ చేస్తారు. సో ఆ ఫస్ట్ కాంటాక్ట్కి రెడీ అవ్వడానికి కూడా సెయింట్ జెమియన్ రే అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట, బికాస్ హీ వర్క్స్ ఫర్ ఇట్ అన్నమాట.